ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 4వ వచనము. యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన జీవితంలో తను ఒక రాజు అయి ఉండి ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించే విషయంలో, ఆయనను ఆరాధించే విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా దేవునిని ఎంతగా ఆయన మహిమపరుస్తున్నారనంటే, ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని కృపను, ఆయన ఎడల దేవుడు చూపిస్తున్నటువంటి కనికరమును జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ప్రతి దినము ఘనపరిచేవాడుగా ఇక్కడ కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు అతని జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి అతడు సంతోషపడుతున్నాడు. అతడు ఇంకా ఆయన చేసినటువంటి ప్రతి చేతి పనిని బట్టి, భూమి ఆకాశంలోని బట్టి, సర్వసృష్టి అంతటిని బట్టి నేను సంతోషించుచున్నాను ప్రభువా అని గొప్ప సాక్ష్యం ఇచ్చుచున్నారు. కాబట్టి ఈరోజు ఈ భూమి ఆకాశములను, సర్వసృష్టి అంతటిని కూడా మనుషులకు అనుకూలంగా దేవుడు కలుగజేసి ఉన్నాడు. అంతేకాక మన జీవితంలో కొన్ని దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములను బట్టి మనము కూడా అనేక సార్లు సంతోషపడుతుంటాము. ఒక అద్భుతం జరగగానే ఎంతో మనం ఆనందపడుతుంటాం. స్వస్థత కలిగిన, గర్భఫలము కలిగిన, ఉద్యోగము అభివృద్ధి కలిగిన, ఉద్యోగంలో మనకి ఎక్కడా కూడా లాస్ అనేది లేకుండా, బిజినెస్లో లాస్ లేకుండా మనము కరెక్ట్గా అన్ని విషయాల్లో ఉన్నట్లయితే దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు అని మనం ఎంతో సంతోషిస్తాము. ఈరోజు ఆ సంతోషము నీ వరకు ఆగిపోకూడదు, కానీ ఆ సంతోషాన్ని నువ్వు ఎలా వ్యక్తపరచాలి అనంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా, ఆయన మందిరంలో ప్రవేశించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నీ జీవితంలో చేసినటువంటి ప్రతి మేలును బట్టి, నీ జీవితంలో ఆయన చూపిన కృపను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులతో ఆరాధించినప్పుడు అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మనుషులకు అనుకూలంగా చేసినటువంటి ఈ సర్వసృష్టి అంతటిని బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మనకి సమస్తము కూడా ఇంకా ఆశీర్వదించబడతాం. కాబట్టి దావీదు అంతగా ఆశీర్వదించబడి అతని సింహాసనం నేటి వరకు కూడా స్థాపించబడడానికి గల కారణం ఏమనగా, దావీదు తన జీవితంలో ప్రతి కార్యానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించేవాడు, ప్రతి మేలుకి కృతజ్ఞతాస్తుతి చెల్లించేవాడు. ఈరోజు నీవు కూడా అలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుని యొక్క కృప నీకు కూడా తోడై ఉండి ఆయన యొక్క ఆశీర్వాదాలు నీవు పొందుకొందువుగాక. ఆమేన్.